ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 25వ సోమవారము. మొదటి పట్టణము ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు. పారసిక రాజు కోరేషు ఏలుబడి మొదటి ఏట ప్రభువు అతని అంతరంగమున ప్రబోధించెను. కనుక అతడు ఒక లిఖిత రూపమైన చట్టము జారీ చేసి దానిని తన రాజ్యము నలుమూలలా ఈ క్రింది విధముగా ప్రకటన చేయించెను. ప్రభువు ముందుగానే ఇర్మియా ద్వారా పలికిన పలుకులు నెరవేరునట్లు ఈ సంఘటనము జరిగెను. పారసిక ప్రభువైన కోరేషు ఆజ్ఞ ఇది: స్వర్గాధిపతి అయిన దేవుడు నన్ను ఈ భూలోకమంతటికి అధిపతి చేసెను. మీలో ఆ ప్రభువును కొలుచు ప్రజలెల్లరికీ ఆయన బాసటయ్యి ఉండునుగాక. ఆ ప్రభువును సేవించు ప్రజలెల్లరూ యెరూషలేమునకు తిరిగిపోయి ఆయన దేవాలయమును పునర్నిర్మింపుడు. ఆయన యెరూషలేమున పూజలందుకొను ఇశ్రాయేలు ప్రభువు. ఇన్నాళ్ళు ఇచ్చట శేషజనముగా బ్రతుకుచున్న ఆ ప్రభువు భక్తులు యెరూషలేమునకు తిరిగిపోవుటకై ఇరుగు పొరుగు వారును తోడ్పడుదురుగాక. వారా భక్తులకు వెండి బంగారములను, వస్తు సామాగ్రిని, పశుగణమును దేవాలమున దేవలము అర్పించుటకు గాను ఇయ్యవలెను. అప్పుడు యూదా, బెన్యామీను గోత్రముల అధిపతులు, యాజకులు, లేవీయులు ప్రభువు వలన ఇరుగు పొరుగు వారు ఆ భక్తులకు వెండి బంగారములు, వస్తు సామాగ్రి, పశువులు, విలువగల బహుమతులు దేవాలమున అర్పించుటకు స్వచ్ఛందముగా కానుకలిచ్చిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 8వ అధ్యాయము 16వ వచనము నుండి 18వ వచనము వరకు. ఎవడైనా దీపమును వెలిగించి దాని మీద మూత పెట్టడు, లేదా మంచము క్రింద ఉంచడు. లోనికి వచ్చువారికి వెలుగునిచ్చుటకై దానిని దీపస్తంభముపై ఉంచును. దాచబడినదేదియు బయలుపడకపోదు, రహస్యమైనదేదియు బట్టబయలు కాకపోదు. ఉన్నవానికే ఇయ్యబడును, లేనివానికి తనకు ఉన్నదని అనుకొనినది కూడా తీసివేయబడును. కనుక మీరు ఎట్లు వినుచున్నారు గమనింపుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.